మెగాస్టార్ చిరంజీవి దాసరి నారాయణరావు గారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాసరి గారు అనారోగ్యం పాలైనప్పుడు ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్లి పలకరించారు. అప్పుడు ఖైదీ నెంబర్ 150 విడుదలైన సమయం. చిరంజీవి కలవడానికి వెళ్ళినప్పుడు అంత అనారోగ్యంలో కూడా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ ఎంత అని వాకబు చేశారు దాసరి గారు. మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన పేపరుపై రాసి కలెక్షన్స్ ఎంత అని అడిగారని చిరంజీవి అప్పట్లో మీడియా ముందు చెప్పారు. ఖైదీ నెంబర్ 150 సినిమా అంత పెద్ద ఘన విజయం సాధించినందుకు గాను ఒక ప్రత్యేకమైన వేడుక చేయాలని అప్పట్లో భావించారు. అనారోగ్యం నుండి దాసరి గారు కోలుకున్న తరువాత ముఖ్య అతిథిగా మీరు వస్తేనే ఖైదీ నెంబర్ 150 వేడుక చేస్తామని చిరంజీవి చెప్పటంతో దాసరి నారాయణరావు అందుకు అంగీకరించారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు తాను ముఖ్య అతిథిగా ఖచ్చితంగా హాజరవుతానని చిరంజీవికి మాటిచ్చారు. కానీ దాసరి గారు అనారోగ్యం నుండి కోలుకోలేకపోవడంతో అసలు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఘన విజయ వేడుకను అసలు నిర్వహించనే లేదు. అలా దాసరి గారు మెగాస్టార్ చిరంజీవికి మాట ఇచ్చారు, కానీ అనారోగ్యాన్ని జయించలేకపోయారు. ఖైదీ నెంబర్ 150 విజయోత్సవ వేడుకను కేవలం దాసరి గారికి బాగోలేకపోవడం వల్లే నిర్వహించలేదంటే చిరంజీవికి దాసరి అంటే ఎంత గౌరవ అభిమానాలున్నాయో అర్థమవుతోంది. ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.